ఓకే. ఈ క్వెషన్‌లో ఈ వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఈ వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలంటే చూద్దాం. 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. మరి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్‌ని ఫార్ములా ఏసి చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 20 అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి ఇక్కడ? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అయ్యి ఉండాలి. ఇవి న్యాచురల్ నెంబర్స్ అయ్యి ఉంటే ఆ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇవి 1, 2, 3 ఎక్సెట్రా. ఓకేనా? అలా ఉంటే మనం ఆ ఫార్ములా వాడతాం. మరి అలా లేదు ఇది. ఏం చేయాలి చూద్దాం. ఓకేనా? ఇచ్చింది తీసుకుందాం. 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ 20 స్క్వేర్. దీన్ని మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే ఈ 2ని నేను 1 ఇంటూ 2 అని రాస్తున్నా, ప్లస్ 4ని 2 ఇంటూ 2 కింద రాస్తున్నా, 6ని 3 ఇంటూ 2 కింద రాస్తున్నా, ప్లస్ ఎక్సెట్రా 20ని ఎలా రాయొచ్చు? 10 ఇంటూ 2గా రాయొచ్చు. ఇక్కడ అన్నీ కూడా మనం 1 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 2 ఎక్సెట్రా 10 ఇంటూ 2. కామన్గా ఇక్కడ ఏముంది మనకి? అన్నిటిలో 2 కామన్ నెంబర్గా ఉంది. అంటే 2ని కామన్ తీయచ్చు. 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఇంకా 1 అంటే 1 స్క్వేర్. ఇక్కడ 2 తీస్తే 2 స్క్వేర్. ఇక్కడ 2 కామన్ తీసాం, ఏముంటుంది? 3 స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ఇక్కడ ఏముంటుంది? 10 స్క్వేర్. 2 కామన్ తీసేసావు కాబట్టి. ఇంకేనా 2 కామన్ తీసావు. 2తో పాటు ఏం తీయాలి? 2 స్క్వేర్ కామన్ తీయాలి. 2 స్క్వేర్ కామన్ తీయాలన్నమాట. ఇప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ వాల్యూ ఆడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 385 ఇచ్చాడు. అంటే 385. ఓకేనా? 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 385. 4తో మల్టిప్లై చేసేద్దాం. ఎంత? 4 5 జర్ 20. 2 ఉంది, 4 8 32, 34, 3 ఉంది, 4 3 12, 3 15. సో 1540 వచ్చింది మనకు ఆన్సర్. సో ఇలా సాల్వ్ చేయాలి. దీనికి ఇంత ప్రొసీజర్ అవసరమా? మరి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్స్కి ఎప్పుడు కూడా 2 స్క్వేర్ 4 స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 2. సో ఈ మోడల్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా అంటే 2 స్క్వేర్ కామన్ తీయచ్చు. అంటే 2 స్క్వేర్ కామన్ తీయచ్చు. ఓకే, దీని వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 385. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 385. 4 ఇంటూ 385 మల్టిప్లై చేస్తే 1540 వస్తుంది అన్నమాట. సింపుల్గా 2 స్టెప్స్లో మనం సాల్వ్ చేసేయచ్చు. ఇది ప్రొసీజర్ మీకు అర్థం అవ్వడం కోసం ఇంత చేసా. సింపుల్గా ఈ మోడల్లో 2 స్క్వేర్ కామన్ తీయచ్చు. ఓకే, దాని వాల్యూ ఇచ్చేసాడు. మిగతా దాని వాల్యూ 385. ఓకేనా? 4 ఇంటూ 385 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఓకేనా? 2 స్టెప్స్లో సాల్వ్ చేసేయచ్చు.